ఆంటీ అయిపోయింది. ఇక మీరు కషాయం తాగితే టాబ్లెట్స్ వేసుకోవచ్చు. తాగండి. అయ్యో అయిపోయింది. గుడ్ జాబ్ అభి. మా అత్తయ్యని చిన్నపిల్లని చేసి మాటలు చెప్తూనే తినిపించావు. నేనైతే మా అత్తయ్య ఇవన్నీ తినే సమస్య లేదనుకున్నాను. గుడ్ మార్నింగ్ మేడం. ఓ రాఘవ, గుడ్ మార్నింగ్. ఏంటిలా వచ్చావు? ఈరోజు ఆఫీస్లో చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది మేడం. అందుకే సార్ కోసం ఇంటికొచ్చాను. డాక్యుమెంట్స్ కూడా కావాలి. అలాగా, తను రెడీ అవుతున్నట్టున్నాడు. ఉండు, నేను వెళ్ళి చూసొస్తాను. ఆంటీ మీరు టాబ్లెట్స్ వేసుకోవాలి. అలా ఎక్కడికి వెళ్తున్నారు? అభి, రాహుల్కి సంబంధించిన అన్ని పనులు నేనే దగ్గరుండి చూసుకోవడం అలవాటు. రాహుల్ అన్నీ చేసుకోలేడు. తను స్నానం చేసి వచ్చేసరికి డ్రెస్ సెలెక్ట్ చేసి నేనే అయన్ చేసి రెడీగా ఉంచాలి. ఆంటీ ఆ పనులన్నీ ఇవాల్టి నుంచి నేను చూసుకుంటాను. మీరు మాత్రం రెస్ట్ తీసుకోండి. అది కాదభి. ఆంటీ మీకు నా మీద నమ్మకం ఉందా లేదా? ఉంది. అయితే ఇవాల్టి నుంచి రాహుల్ బాబుకి ఏం ఇబ్బంది కలగకుండా ఏం కావాలన్నా సరే నేనే దగ్గరుండి చూసుకుంటాను. సరేనా? నాకు శ్రమ తగ్గిస్తాను అంటావు. సరే, నీ ఇష్టం. అలా అన్నారు, బావుంది. అభి ఇంట్లో పెత్తనం చెలాయించటం కూడా స్టార్ట్ చేసింది. లాభం లేదు. దీన్ని ఎలాగైనా ఇంట్లోంచి పంపించేయాలి. నా తమ్ముడితో పెళ్లి జరిగేలా ప్లాన్ చేయాలి.